ఎంటీఎంసీ పరిధిలో జనగణకు సహకరించాలని అడిషనల్ కమిషనర్ కంఠంనేని శకుంతల కోరుతున్నారు. ఈ మేరకు మంగళవారం ఆమె సిటీ న్యూస్తో మాట్లాడారు. ప్రస్తుతము దేశవ్యాప్తంగా జనగణన అనేది సెన్సస్ అంటాం మనము. జనాభా లెక్కలు అనేది వాడుకలో భాష. ఈ జనాభా లెక్కల 2026-27 జనాభా లెక్కలు అనేది జరుగుతూ ఉంది. దీన్ని జనాభా లెక్కలు 2 పార్ట్లుగా చేస్తాము. ఫస్ట్ వచ్చేసేసి హౌస్ హోల్డ్ గణన అంటారు, అంటే ఇళ్ళ గణన. ఆ తర్వాత వచ్చేసేసి అసలైన జనాభా గణన మొదలవుతుంది. ఇది 2 పార్ట్లుగా జరుగుతుంది. మొట్టమొదట ఇప్పుడు జరుగుతూ ఉన్నది హౌస్ హోల్డ్ ఇంటి గణన అంటాము. మెయిన్ దీంట్లో వచ్చేసేసి ప్రతి ఇంటిని మనం గుర్తిస్తాము. ఆ గుర్తించడంతో పాటు ఆ ఇంటిలో ఉన్న ప్రజలు ఎంతమంది, దాంతోపాటుగా వారి యొక్క ఆర్థిక పరిస్థితిని కూడా దీంట్లో తీసుకుంటాము. ఇది ఒక రకంగా చెప్పాలంటే సోషియో ఎకనామిక్ సర్వే అనొచ్చు ఈరోజు వచ్చేది. సో ఇది చాలా ప్రాముఖ్యము. దీన్ని బట్టేసేసి మళ్ళా ఫిబ్రవరిలో పూర్తి స్థాయి జనగణన జరుగుతుంది. ఇప్పుడు హౌస్ హోల్డ్ గణనలో మనము ఎంటీఎంసీ ఆల్రెడీ 1వ తారీఖు నుంచి మొదలుపెట్టింది. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యాప్తంగా ఇది జరుగుతుంది, ఆంధ్ర రాష్ట్రం మొత్తము. దీంట్లో భాగంగా మనము బ్లాకులుగా విభజించుకున్నాము. అది బ్లాకులుగా విభజించుకోవటం అనేది కేవలము అడ్మినిస్ట్రేటివ్ పర్పస్. అంటే ఒక ఎన్యూమిరేటర్ అనేది ఎన్ని హౌస్ హోల్డ్స్ లెక్కించగలడు, చేయగలడు, గణన చేయగలడు అనే దానిపైన మనము దీన్ని పెట్టుకున్నాము. దీన్ని బ్లాకులుగా చెప్పుకున్నాము. మొత్తము 573 బ్లాకులుగా క్రియేట్ చేయబడ్డాయి. ఈ బ్లాకుల వారీగా మన ఎన్యూమరేషన్ సాగుతుంది. మన అందరికీ తెలిసిన విషయమే. ప్రతి రాష్ట్రానికి అదేవిధంగా ఒక ఆర్థికంగా, సామాజికంగా ఇది మొత్తము ఏ విధంగా ఉంది, దాని డైనమిక్స్, అంటే పాపులేషన్ యొక్క గణనతో పాటుగా దానికి సంబంధించిన ఆర్థికపరమైన గణన కూడా జరుగుతుంది. అంటే ఈ రాష్ట్రంలో ఉన్న జనాభాకి పర్ క్యాపిటా ప్రకారము ఎంత కేటాయించాలి, రాబోయే దానికి కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఈ జనాభా లెక్కలు అనేది చాలా ముఖ్యమైన విషయము. ప్రజలందరినీ కూడా సహకరించాలని కోరుతున్నాము. నిజంగా చెప్పాలి అంటే మన ఒక 10 సంవత్సరాలు ఇంతకుముందు మనకి ఎక్కువగా సర్వేలు అనేవి ఎప్పుడు జరగవు. కేవలము ఎకనామిక్ సర్వే, అదేవిధంగా జనగణన, ఈ 2 జరుగుతూ ఉండేవి. అందువల్ల మీ అందరికీ బాగా అవగాహనగా, బాగా సపోర్టివ్గా చేస్తూ ఉండేవాళ్ళు. ప్రస్తుతం మనము అంటే అవేర్నెస్ ఎక్కువగా రావటము, అనేక రకాలైన సర్వీస్ మనం టేకప్ చేస్తూ ఉన్నాం. కాబట్టి జనాభా గణన కూడా, సెన్సస్ను కూడా దీంతో పాటుగా తీసుకోవద్దు. కొంతమంది అపార్ట్మెంట్స్ వాళ్ళు సహకారం అందించక, అదేవిధంగా అంటే దానిపైన మనం ఒక నంబరింగ్ వేస్తాము. ఆ నెంబర్ అనేది మనకి ఒక గుర్తు కోసము, ఇన్ని హౌస్ హోల్డ్స్ ఉన్నాయి అనే గుర్తు కోసము ఒక నంబరింగ్ అనేది వేసుకుంటూ వెళ్తాము. అలాంటిది నెంబర్ వేయొద్దు అని ఇలాంటివి కొన్ని వస్తూ ఉన్నాయి. ఈ ఒక చారిత్రాత్మకమైన జనాభా లెక్కలు అనే దాంట్లో మనందరి సహకారము అవసరము. ఒక చిన్న విషయాల్లో వీరిని మనకు వచ్చే ఎన్యూమరేటర్స్ని ఇబ్బంది పెట్టకుండా వారికి పూర్తి సహకారం అందించవలసిందిగా కోరుతున్నాను.